రైతులు పంటలు అధిక దిగుబడి కోసం రకరకాల కెమికల్స్ ఫర్టిలైజర్స్ వాడడంతో భూమి క్షీణిస్తుందని మనిషి తన శరీరాన్ని ఎలా కాపాడుకుంటాడో రైతులు తమ పొలాన్ని అలా కాపాడుకోవాలని రోహిణి ఆక్వా ఆర్గానిక్ కంపెనీ ఏరియా మేనేజర్ రంగస్వామి తెలిపారు. రైతులు భూమిని కాపాడుకుంటూ ఇష్టానుసారంగా అధిక దిగుబడులు వస్తాయని భూమి కాని కరకమైన హృదయపూర్వక నమస్కారములు. నా పేరు రంగస్వామి. నేను రోహిణి ఆక్వా కంపెనీలో ఏరియా మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఏంటంటే భూ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మాట్లాడాలి. మనం ఏంటంటే మనకు భావితరాలకు భూమి అనేటటువంటిది చాలా విలువైనది. మనం భూమి మీద కొన్ని లక్షల కోట్ల జీవరాశులు నివసిస్తున్నాయి. వీటన్నిటికీ ముఖ్య ఆధారం భూమి. మనకు వీటన్నిటికీ ఇవన్నీ బతకడానికి కానివ్వండి, ఇవన్నీ చేయడానికి కానివ్వండి, మనకు ఆధారం మెయిన్ భూమి. కాబట్టి ఈ భూమిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన మానవాళికి చాలా అవసరం ఉంది. దీన్ని భూ పరిరక్షణ అనేది భూసారం అనేటటువంటిది పూర్తిగా తగ్గిపోతుంది. భూమి అనేటటువంటిది రాను రాను పూర్తి కలుషితంగా మారిపోతుంది. దానికి కారణం ఏంటంటే వివిధ రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. పరిశ్రమలు కావచ్చు, ఇంకో రకం కావచ్చు, అయిన తర్వాత మనం వాడే వ్యర్థాలు కావచ్చు, రకరకాల కారణాలు. దాంతోపాటు మన వ్యవసాయంలో వాడేటటువంటి పురుగు మందులు కానివ్వండి, అయిన తర్వాత క్రిమిసంకలు వాడుకోకుండా మ్యాక్సిమం ఆర్గానిక్ సిస్టంలో, అయిన తర్వాత జీవ సంబంధితమైనటువంటి మందులు వాడి మనము పెస్టులు కానివ్వండి, అయిన తర్వాత భూసారాన్ని కానీ ఇవన్నీ పెంపొందించుకోవడానికి ఆస్కారం ఉంది. మనకు ఉదాహరణకి ఇప్పుడు భూసారాన్ని పెంచుకోవడానికి మనం ఏంటంటే నత్రజని, భాస్వరం, ఎన్పీకే సంబంధించిన మందులు కానివ్వండి, డిఏపి కానివ్వండి, ఇవి వాడతాం. ఇవి వాడడం వల్ల ఏంటంటే అప్పటికప్పుడు మనకు పంటలు వస్తున్నాయి. కానీ తర్వాత అనేటటువంటి భూమి దాంట్లో ఉన్నటువంటి సారాన్ని మొత్తం పీల్చి పాడేసి మన భూమి అనేటటువంటి నిస్సారం అయిపోతుంది. రాను రాను ఎవ్రీ ఇయర్ దిగుబడులు తగ్గిపోతున్నాయి. మనం చూస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకు విపరీతమైనటువంటి పెస్టిసైడ్స్ కానివ్వండి, ఇవన్నీ వాడడం వల్ల మనం మిరపల్లో చూస్తున్నాం గత 3 సంవత్సరాలుగా. అంటే ఎప్పుడు లేనటువంటి కొత్త రకాలైనటువంటి తెగుళ్ళు రావడం కానివ్వండి, కొత్త రకాల క్రిములు ఆశించడం కానివ్వండి, ఇవన్నీ మనము జనరల్గా చూస్తున్నాం. దానికి కారణం ఏమిటంటే మనము భూమిని విషతుల్యం చేస్తున్నాము. భూమిలో వేసేటటువంటి ఫర్టిలైజర్ మన భావితరాలకు మంచి భూమిని ఇవ్వాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే జీవ సంబంధితమైనటువంటి మన ఆర్గానిక్ ప్రోడక్ట్లను, అంటే మన పాతకాలంలో ఎలా అయితే పశువుల ఎరువు కానివ్వండి, అయిన తర్వాత వర్మీ కాంపోస్ట్ కానివ్వండి, ఇలాంటివి ఎలాగైతే వాడామో అలా వాడాలి. వాడి భూసారాన్ని పెంపొందించాలి. భూసారాన్ని ఒకసారి మనము సేంద్రియ ఎరువుల ద్వారా పెంపొందించినప్పుడు, ప్రకృతి వ్యవసాయం ద్వారా చేసినప్పుడు అది ఏమవుతుందంటే ఎవరి ఇయర్ అనేది మనకు ప్రొడక్షన్ కూడా పెరుగుతూ పోతుంది. మనం ఎప్పుడైనా కెమికల్లో మనము పంటలు పండించినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ మనం కెమికల్ వాడినప్పుడు కానీ, పెస్టిసైడ్స్ వాడినప్పుడు కానీ మనకు అప్పటికప్పుడు ఆ సంవత్సరానికి మంచి ప్రాఫిట్ వస్తుంది. కానీ దాంట్లో ఉన్నటువంటి సారాన్ని మొత్తం పీల్చేస్తుంది. నెక్స్ట్ ఇయర్కి భూమి అనేది నిస్సారం అయిపోతుంది. తర్వాత మనకు దిగుబడి అనేది ఎవరి ఇయర్ తగ్గిపోతుంది. అదే మన సేంద్రీయ వ్యవసాయం ద్వారా, మనం ప్రకృతి వ్యవసాయం ద్వారా చేసామంటే ఆ దిగుబడి అనేది ఎవరి ఇయర్ గ్రోత్ వచ్చేస్తుంది. మన భూములు రికవరీ కావడానికి మనకు కొన్ని సంవత్సరాలు పడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సేంద్రియ ఎరువులు వాడి మన భూమిని అనేటటువంటిది రసాయన మందులు కానివ్వండి, రసాయనిక ఎరువులు కానివ్వండి, అలాగే క్రిమి సంహారక మందులు కూడా చాలా వరకు నిషేధించాలి. అలాగే వీటన్నిటిని మనము భూమి బాగు చేయడం కోసం అని చెప్పేసి మా ఎండి గారు ప్రసాద్ గారు ఈ మధ్య ఆయన ప్రకృతి వ్యవసాయం మీద చాలా మంచి గ్రిప్ ఉంది. ఆర్గానిక్ ప్రోడక్ట్ల మీద ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. ఆయనకు ఈ మధ్యనే యునైటెడ్ స్టేట్స్ నుండి వాషింగ్టన్ యూనివర్సిటీ నుండి ప్లాంట్ ప్రొటెక్షన్, అయిన తర్వాత మన సాయిల్ ప్రొటెక్షన్ సంబంధించి డాక్టరేట్ కూడా ఇవ్వడం జరిగింది లేటెస్ట్గా. కాబట్టి ఆయన ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేస్తుంటే మన భూమిలో ఉన్నటువంటి పోషకాలను ఎలా పెంపొందించాలి, అవి న్యాచురల్గా అంటే కల్చర్ బేస్డ్ మన ప్రోడక్ట్లు ఏవైనా తీసుకోండి. కల్చర్ బేస్డ్ అంటే కల్చర్ నుంచి డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సపోజ్ ఒక ప్రాణం ఉన్నటువంటి జీవి మనకు భూమి నుండి మన ఆహార ఉత్పత్తులు కానివ్వండి, మనకు రకరకాలైనటువంటి ఉత్పత్తులన్నీ మనం భూమి నుంచి తీస్తున్నామంటే అక్కడ జీవం ఉంది. కాబట్టి మనకు చెట్లు మొలుస్తున్నాయి, చెట్లు పెద్దగా అవుతున్నాయి, ఫలాలు ఇస్తున్నాయి, అయిన తర్వాత మనకు పంటలు వస్తున్నాయి, రకరకాల కూరగాయలు తీస్తున్నాం. అవన్నీ అంటే మన శరీరం అయితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇప్పుడు మన శరీరాన్ని మనం ఎట్లా పడితే అట్లా గోకేస్తే మనకి ఏమవుతుంది, రక్తం కారిపోతుంది. అలాగే భూమిని కూడా చాలా సున్నితంగా చూసుకోవాలి. భూమి అనేటటువంటి మన భావితరాలకు ఇవ్వాలంటే దానికి ఎంతో లైఫ్ ఉంది. మనం కొన్ని కోట్ల సంవత్సరాలు మన పెద్దలు దాన్ని పరిరక్షించుకుంటూ కాపాడుకుంటూ మన భూమిని తీసుకొచ్చారు.
అదేవిధంగా మనం కూడా ఇదే భూమిని తీసుకెళ్ళి మన భావితరాలకు ఇవ్వాలి. ఇచ్చినప్పుడే మన భావితరాలకు అనేటటువంటిది భూమిని మనం సేఫ్గా ఇచ్చినట్టు ఉంటుంది. లేదంటే భూమి ఎన్ని పడితే అటు మనము పిచికారీ చేసేసి మన శరీరం ఎలానో అలానే చూసుకోవాలి. మనం వ్యవసాయం చేసేటప్పుడు అంటే ఒక గడ్డి మందులు కొట్టేటప్పుడు ఆలోచించండి, పురుగు మందులు కొట్టేటప్పుడు ఆలోచించండి. అలాగే